సూర్యుడు అంటేనే దివ్యమైన జ్యోతి స్వరూపం, అగ్నిలాంటి ప్రచండ కిరణ స్పర్శ, ప్రజ్వరిల్లే ఉష్ణం. అలాంటిది సూర్యకుండ అంటేనే ఊహకు అందకుండా ఉంటుంది కదూ. అంటే జలాన్ని ఆవిరి చేసే శక్తి సూర్యుడికుంది. అటువంటప్పుడు అక్కడ జలానికి మనుగడే ఉండకూడదు కదా. అలాంటిది ఆశ్చర్యంగా ఊహకందని రీతిలో సూర్యకుండ అనే పేరుతో ఇంకిపోని నీటితో జలకళతో కళకళలాడే ఆ సూర్యకుండ విశేషాలను తెలుసుకుందాం ఈనాటి అనగనగాలు. అనగనగా క్రీస్తు శకం 1026వ సంవత్సరంలోని రోజులవి. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని సోలంకి సూర్యరాజ వంశీయులు భీముడు మొదరా అనే రాజు శ్రీ సూర్య భగవానుడి ఆలయాన్ని నిర్మించారట. సోలంకి రాజవంశీయులు సూర్యారాధకులు. వీరు ప్రజలకు చక్కటి పరిపాలన అందించడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారని చెబుతారు. ఈ ఆలయ ప్రస్తావన బ్రహ్మపురాణంలోనూ ప్రస్తావించబడిందట. ఎంతో భక్తి ప్రపత్తులతో ఆగమాలను అనుసరించి వాస్తు నిర్మాణ శైలిని అవలంబించి ఆ కాలంలో మోదెర సూర్య భగవానుడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో కట్టడాలు మొదలుకొని శిల్పశైలి అద్భుతాలు అచ్చెరువొందుతాయి. ఈ సూర్య దేవాలయంలో సూర్యుని కొలమానం నుంచి రామాయణం వరకు ఎన్నో విశేషాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం వినియోగించకపోవడం మరో ప్రత్యేకత. పుష్పవతి నదీ తీరాన ఉండే ఈ దేవాలయంలో సూర్యకుండ దివ్యంగా కనిపిస్తుంది. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు, ఎప్పుడూ జలకళతో నిండు కుండలా దర్శనమిస్తుంది. అందులోనూ సూర్యకుండ అనే పేరుతో ఉండడం, నీరు ఎప్పుడూ ఇంకిపోకుండా ఉండడం ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇందులో సోలంకి సూర్యరాజ వంశీయులు అనుసరించిన ఆగమ వాస్తుశాస్త్ర నిర్మాణ శైలి ఓ ప్రత్యేకతగా చెబుతారు. అందువలనే ఇక్కడి సూర్యకుండ జలకళతో ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉంటుందని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాల్సిందే. మొత్తం 108 ఆలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని మారు గుర్జల్ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలోని కళాఖండాలు సంవత్సరంలోని రోజులను శాస్త్రీయంగా లెక్కించడం మనకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇవే కాక నృత్య మండపాలు, అందులో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సంప్రదాయ శిల్పాలు రాతిపై అందంగా చెక్కబడ్డాయి. ఇందులో శ్రీరాముడు, సీత, అయోధ్య నుంచి లంకకు సంబంధించిన చిత్రాలన్నీ కనిపిస్తాయి. అంతేకాదు మహాభారత కాలానికి సంబంధించిన కథల కళాఖండాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం వెలుపల ఉన్న గోడలపై మొత్తం 364 ఏనుగులు, ఒక సింహం ఉంటాయి. ఇవి క్యాలెండర్లోని ఒక సంవత్సరంలోని రోజుల సంఖ్యకు ప్రతీకగా నిలుస్తాయి. అంతేకాదు ఆలయంలోని గర్భగుడిలో ప్రతి ఏటా జూన్ 21వ తేదీన సూర్యుని తొలి కిరణం ఈ విగ్రహ కిరీటంపై రత్నం మీద పడ్డంతో గర్భగుడి మొత్తం దివ్య తేజస్సుతో ప్రకాశించడం మరో ప్రత్యేకత. సూర్యకొండతో పాటు మరెన్నో ప్రత్యేకతలను కలిగిన మోదెర ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదూ. మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం అనగనగా అంటూ.